హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం టాటా ఏసీకి వెనక ప్లాట్ఫామ్ వేసాం కదా, ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాం రండి. ఇదిగోండి, ఇది వచ్చరికి మొత్తం ప్లాట్ఫామ్ జాయింట్ లేకుండా వేసాం కదా. ఇది వచ్చరికి బారు డమ్మీలు కూడా వేసేసాం చూడండి. సైడ్లు కూడా బారు డమ్మీలు చేసేసాము. నెక్స్ట్ వచ్చరికి ఎదురు పక్క వచ్చరికి ఒక పైకి లేపాము ఎడ్జిని కూడా. ఆ మూడు నీళ్లు పోవడానికి కూడా రెండు పక్కల నీళ్లు పోవడానికి పైపులు కూడా వేసేసాము. నెక్స్ట్ వచ్చరికి వెనక పక్క డోర్ పైపులు, డోర్ మీద రేక్ కూడా వేసేసామండి. మళ్ళీ వెనక పక్క వచ్చరికి పైపులు వేసేసాము. ఒకసారి క్యాబిన్ వర్క్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. అదిగోండి, డోర్ ప్యాచ్ వర్క్ చేసేసామండి. నెక్స్ట్ సైడ్ పోస్టులు కూడా వేసేసాం ఫుల్ పోస్టులు. ఇది నెక్స్ట్ ప్లాట్ఫారము, క్యాబిన్ ప్లాట్ఫారము, రైట్ సైడ్ పోస్ట్ చూడండి. ఇదిగోండి, లోపల ప్లాట్ఫారం కూడా మొత్తం కొత్తగా చేసేసాము. ఈ డోర్ వచ్చేసరికి డిస్పోజల్ డోర్ అండి. మాకు డిస్పోజల్ డోర్ తెచ్చేసేసాము, బాగున్నది. నెక్స్ట్ వచ్చేసరికి అద్దం కూడా కొత్త వేసేసాము. వైఫై ప్యానల్ కూడా కొత్తది వేసేసాము. మళ్ళీ అద్దం కూడా కొత్త వేసేసాము. వైఫై ప్యానల్ కూడా మార్చింది దీనికి. కింద చాయిస్ కూడా చేసేసామని చెప్పాం కదా, చాయిస్ కూడా ప్యాచ్ వర్క్ చేసేసాము. బాడీ బోర్డులు బెడ్లు అన్నీ వేసేసాము ఫ్రెండ్స్. ఇదిగోండి, వచ్చరికి నీళ్లు పోవడానికి పైపులు వేసామని చెప్పాం కదా, ఈ పైపులు నీళ్లు పోవడానికి. సరే ఫ్రెండ్స్, పెయింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తినిద్దాం.